సరిపోతాయా లేదా ఇంకో 2 విగ్రహాలు తీసుకుని రావాలా? అయ్యో అలా అనకండి. దేవుడి అనుగ్రహం ఉండడం మనకి చాలా మంచిది. ఆ విషయం మాకు కూడా తెలుసు. నేను దేవుణ్ణి నమ్ముతాను, కొలుస్తాను, కానీ అవన్నీ ఆఫీస్లో చేయను. ఇక్కడ నిన్ను కాపాడేది నీ సిన్సియారిటీ మాత్రమే. కాబట్టి నీ కాన్సంట్రేషన్ షార్ప్ అవడం మీద దృష్టి పెట్టు. అలాగేనండి. ఇంకొక విషయం ఏంటంటే, ఒక్క నిమిషం అండి. గుడికెళ్ళి పూజ చేయించాను. అందరికీ కుంకుమ ఇవ్వడం మర్చిపోయాను. మీరు చెప్పండి, నేను కుంకుమ ఇచ్చేస్తాను. మీరు ఆగండి బావ సార్, నేను పెడతాను. ఏం చేస్తున్నావు? బొట్టు పెడుతున్నానండి. అయ్యో కళ్ళల్లో కుంకుమ పడింది. అయ్యో బావ సార్, నేను చూస్తాను. అయ్యో బావ సార్, ఏమైంది బావ సార్? ఏం లేదు, ఏం లేదు. ముందు చెప్పు, నేను నీకెలా తెలుసు? మనకెక్కడ పరిచయం ఉంది? సారీ బావ సార్, మీకు గుర్తొచ్చే వరకు నేను జరిగింది చెప్పను. గుర్తుకు రావాలా? త్వరగా చెప్పకపోతే ఆ తర్వాత చెప్పినా వినడానికి నేను ఉండనమ్మా. అయినా కూడా నేను చెప్పను బాబు సార్. ప్రస్తుతానికి బాబాయ్ సార్ నన్ను ఇక్కడే ఉండమని చెప్పారండి. నాకిక్కడ మీరు తప్ప ఎవ్వరూ లేరు, అందుకే ఇలా అడుగుతున్నాను. ఏమనుకోకండి. అద్దెకి నాకు ఒక ఇల్లు చూస్తారా అండి? మేమా? అంటే బాబాయ్ సార్ గారు ఏం కావాలన్నా మీరే చూసుకుంటారు అని చెప్పారు. అలానే నేను ఆదివారం చికెన్ కూడా తింటానండి. ఇల్లు మాట్లాడేటప్పుడు ఈ విషయం ఓనర్కి చెప్పండి. పాపం దాత్రి, అమాయకురాలు, ఏదో తెలియకుండా మాట్లాడుతుంది. ఓహో, అయితే నీకు ఆ పిల్ల గురించి బాగా తెలుసన్నమాట. ఏం మాట్లాడుతున్నావు? తనెవరో నాకు నిజంగా తెలీదు. నన్ను ఆశీర్వదించండి బాబు సార్, అక్క మేడం. సరే, నువ్వు ముందు పైకి లే. ఏం చేస్తున్నావు? అంటే పెద్దవాళ్ళు మీ ఆశీర్వాదం ఉంటే మంచిది కదా అని. నీకంటే 2-3 సంవత్సరాలు పెద్దదాన్ని అంతే. అంటే మంచి మనసున్న వాళ్ళల్లా ఉన్నారు. మా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు ఉంటాయి సింధు. అలసిపోయినట్టున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే బాబు సార్, బాయ్. బానే కేరింగ్ ఉంది. అదేం లేదు, అదేం లేదు. ఆమో, సిటీకి 100 కిలోమీటర్లో ఉన్నాం. ఈ అడవిలో పులులున్నాయి. ప్రాణాలు తీసే పాములు ఉన్నాయి. ఆకలితో చస్తావో, భయంతో చస్తావో, దాహంతో చస్తావో, ఎలాగైనా చావచ్చు. ఏంటయ్యా, ఏం చేస్తున్నాడు మీ వాడు? వచ్చినప్పటి నుండి ఒకటే కోపంలో ఉన్నాడు సార్. మందు తాగుతూనే ఉన్నాడు. ఏంటయ్యా ఆ అవతారంలో ఉన్నాడు? మేము వెళ్ళేసరికి ఇలానే ఉన్నాడు సార్. అప్పటి నుంచి అలానే ఉన్నాడు సార్. స్నానం చేయమని చెప్పినా చేయడం లేదు సార్. సరిపోయింది. సరే, నేను మాట్లాడతాలే. మేనంటే చావు, చావుకి చావు ఎలా వస్తుంది మినిస్టర్ అని అంటే ఏదో మాట వరుసగా అంటున్నావు అనుకున్నాను, కానీ అందులో నిజం ఉందని అనుకోలేదు మీనన్. లేకపోతే
నిన్ను ఆ జేడీ చంపేసింది అనుకొని మేము బాధపడుతూ ఉంటే 3 రోజుల తర్వాత నువ్వు మాకు ఫోన్ చేయడమేంటి, బతికుండడమేంటి? నువ్వు నిజంగా మిరాకిల్ మేనన్. నువ్వు బతికుండడం నిజంగా అద్భుతమే. నేను బతికిలేను మినిస్టర్, బతికిలేను. ఆ జేడీ నన్ను గోతులో పాతి పెట్టిన రోజే నేను చచ్చిపోయాను. గోతిలో పాతిపెట్టడమేంటి మేనన్? అసలేం జరిగింది? ఆ జేడీ నిన్నేం చేసింది? ఆ జేడీ నేను బతికుండగానే నన్ను పాతి పెట్టింది. నిలువున పాతిపెట్టి చస్తూ బతకమని, బతికినన్ని రోజులు చావమని వదిలేసి వెళ్ళిపోయింది. చుట్టూ విషపాములు, పులి గాండ్రింపులో నిజంగానే చచ్చి బతికా. అసలు ఎలా బతికున్నానో కూడా తెలీదు. ఆఖరికి ఒక పిల్లాడు ఉచ్చపోయబోయాడు నా మొహాన. ఇంకొకడు నేను మీననంటే నవ్వాడు. 25 ఏళ్లుగా ఈ సిటీని గడగడలాడించిన మీనన్ని రా. ఇంకొకడు ఒక ప్లేట్ ఇడ్లీ కోసం రోజంతా పని చేయమని చెప్పాడు. ఆ చెడి నన్ను చంపేసున్నా నేనింత బాధపడేవాని కాదు మినిస్టర్. కానీ బతికుండగానే చావు భయాన్ని చూపించింది. ప్రాణాల కోసం నేను కేకలు పెట్టాను. మీనన్ని అక్కడే చంపేసింది ఆ జేడి. ఇది ఆ జేడి మీద పగ తీర్చుకోవడానికి బ్రతికున్న ప్రాణం అంతే. ప్రాణం లేని శరీరం ఇది. మీనన్, నీ బాధ నాకు అర్థమైంది. చూడు, నీకు ఎంత నచ్చితే అంత తాగు, నీకు కోపం తగ్గే వరకు అరువు, కానీ నువ్విలా బాధపడుతూ మాత్రం కూర్చోకు. ఆ జేడి ఇంతకింత బాధపడేలా చేస్తాను మినిస్టర్. జేడికి కూడా ప్రాణభయం చూపించి, బతికుండగానే నరకాన్ని చూపించి చంపాలి. జేడీ ఎవరో మనకి తెలీదు. ఆ సాధుగాడు ఉన్నంత వరకు జేడీని తన ప్రాణం పణంగా పెట్టి మరీ కాపాడతాడు. ముందుగా సాధు ప్లేస్లోకి మనం చెప్పినట్టు వినే ఆఫీసర్ని దించాలి. వాడే జేడీ కేడీలను మనం చెప్పినట్టు ఆడిస్తాడు. వాళ్ళెవరో కనిపెట్టి మనకి చెప్తాడు. ఆ తరువాత నువ్వు చెప్పినట్టు ఆ జేడీ ఆడుతుంది. జేడీ ప్రాణం ఎప్పుడు, ఎక్కడ, ఎలా తీయాలనుకుంటే అప్పుడు అక్కడ అలా తీయొచ్చు. ఏమంటావు? సరే.